మరి ఇప్పుడు మాకు నాకైతే 28 ఏంది, ఇప్పుడు 27 28 నాకు అప్పుడే శాతం అయితే లేదు. మరి నీకు ఇప్పటిదాకా నువ్వు ఎంత గట్టిగా ఉన్నవే? ఏం తిన్నావు అప్పుడు నువ్వు? ఏం తిన్నావు? ఏ బువ్వనే తిన్నావా? లేవు. ఆవులేనా మొత్తం? ఇంకేమేం పని చేసినావు నువ్వు అప్పుడు? ఏం పడింది వండి పెట్ట ఎప్పుడు పక్క కలుపు. ఒక మనిషి మొత్తం వండి పెట్టినాక సరిపోతుంది. నాటు కోత నాకు తెలియదు. పచ్చ కలిపే ఇక నీకు వండి పెట్టినా సరిపోతుంది మొత్తం. ఎంతమంది మొత్తం మీ అమ్మకు మీరు? అమ్మక ఇద్దరు చచ్చిన ఆరుగురు. మళ్ళీ మా తమ్ముడు చచ్చి 3 ఏళ్ళు. మా దొరిపల్లి ఇచ్చిన చెల్లి చచ్చి 13 ఏళ్ళు. నలుగురు ఉన్నావు. ఇద్దరు లెక్కలు బాగా గుర్తున్నాయి. అప్పుడు ఎంత చదువుకున్నావు నువ్వు? చిన్నప్పుడు ఇద్దరు పోయారు. కాదు, ఎంత చదువుకున్నావు? నీకు లెక్కలు బాగా గుర్తున్నాయి. చదువు అబ్బా ఎంత చదివినా చదువు ఏం చదువుకున్నావే మరి? చదువులేదు. బడికి పోదా అప్పుడు నువ్వు? ఎందుకు తోలలే మీ అయ్యా? మీ అయ్య పేరు ఏం పేరు? ఇదయ్యా. మీ అమ్మ పేరు ఏం పేరే? మీ అమ్మ మంచిదా మీ నాన్న మంచిదా? మంచి శబర అంటావా? అంటే మీ అమ్మ ఇస్తావా మీ నాన్న ఇస్తావా? నీకు చెప్పు. మంచి శబర అంటావా? కాదే, ఇప్పుడు మాకైతే మా నాన్న ఇష్టమే. నీకెవరు ఇష్టం? నాయన లేడని నాకు దుఃఖం వచ్చి. ఇప్పుడు మీ నాయన లేడనే వచ్చిందా నీకు? మరి నేను వచ్చిందని ఏడ్చినావా? మీ నాయన లేడని ఏడ్చినావా? నువ్వే ఇప్పుడు దాకా బతుకున్నావు గ్రేట్. అంటే ఇంకా మీ నాన్న కూడా ఉండరా నీకు? వీళ్ళ నాయన లేడు, అందుకే ఏడుపు వచ్చింది నీకు. ఏం చేద్దాం మరి ఏంటి పలకమైన అనేది? మీ తమ్ముడా? ఇప్పుడు ఇంటి ఎంత సంతోషం. మరి నీ ఆయుస్ మొత్తం ఏడదంటావు ఇదంతా? వాళ్ళందరూ ఆయుస్ నీకు వచ్చిందంటవా? నువ్వు బతుకున్నాడు మాత్రం మాకు అందరికి అదృష్టమే. మరి ఇన్ని రోజులు ఉండడం నువ్వు ఏం పెట్టినా ఏం కష్టం. ఎంతమందికి పుణ్యం చేసింటావు నువ్వు? పుణ్యం చేసినావా పాపం చేసినావా? ఏం చేసినావు తెలుసా? ఇన్ని రోజులు బతుకున్నావు అంటే పుణ్యమే చేసినావేమో కదా మొత్తానికి. మరి ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏం చెప్తావు చెప్పే నువ్వు? ఏముంది చెప్పమ్మా. ఎట్లా బతకమంటావు? మమ్మల్ని పని చేసుకొని బతకమంటావా? బజారు తిరగమంటావా? మరి ఏం చేయమంటావు చెప్పి? చేస్తారు పని చేసుకొని బతకమంటావా? అంతే. మరి ఏం చేసాం లేదు. మరి ఏం పని ఎట్లా బతకమంటావు? మాకు మా జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు మీరు ఇంత గట్టిగురు కదా. మరి మేము ఏమేం తినమంటాం? మమ్మల్ని అన్నం చెప్పు. అన్నం తినమంటావా? సద్దపువ్వ తినమంటావా? ఇప్పుడు మరి తినమంటావా మమ్మల్ని? అయ్యి కాదు సద్దపు ఎక్కడిది? ఇప్పుడు కొనుక్కొచ్చుకుంటాం. మరి ఏం చేస్తాం? మరి వద్దా? తినాలి, చేసుకోవాలి. అప్పుడు పైసలు మీ కాడ మస్తుగున్నాయా కొద్దిగానే ఉన్నాయని? మరి ఎట్లా బతికిరా మీరు? మా కాడ ఇన్ని పైసలు ఉన్నా కూడా మేము బతకలేకపోతున్నాంగా. అట్లా అంటావు. మరి ఇప్పుడు నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం సద్దబువ్వ, రాగన్నం, తైదన్నం, నైట్ ఉన్న సద్దబువ్వ ఎక్కువ తింటే మంచిగా ఉంటుంది అంటావు. రొట్టెలు తిన్నావా నువ్వు? రొట్టెలు ఇప్పుడు 2 రొట్టెలు తెచ్చి తింటావా? చేతగానే తింటావా? మరి తింటా అంటే చేస్తాను నీకోసం. అట్లా వద్దా? చూడండి వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉందో. అప్పట్లో అన్నం చాలా తక్కువ తినేవాళ్ళండి. అంటే నీ పండ్లు నవ్వుతున్నాయా నవ్వట్లేవా అని అడుగుతున్నా. అంతే. అప్పుడే మరి నువ్వు రొట్టెలు తిన్నదా రోజు? చూసిరా అప్పుడు మొత్తం వాళ్ళు ఇట్లా మన లెక్క. అప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తిన్నారా అన్న మీరు? చికెన్ బిర్యానీ తెలుసా నీకు? తెలుసా? చికెన్ బిర్యానీ తెలుసా నీకు? ఇంత పొడుగుంటుంది చూడు అన్నం. ఇంత పొడుగు అన్నం ఉంటుంది బిర్యానీ. బాస్మతి బిర్యానీ రెస్టారెంట్లలో అమ్ముతారు చూడు బిర్యానీ. అది తెలుసా? తిన్నావా ఎప్పుడైనా? తిన్నావా? అది తెలియదు. ఎంతసేపు ఉన్నా సద్దన్నం రాగన్నం ఇయ్యే. రేపు పెట్టినా తింటావా బిర్యానీ? చూసిరా బిర్యానీ తినేదంట. ఖచ్చితంగా మా నాయన మాకు తాత మాకు బిర్యానీ పెట్టాలా మేము.
బిర్యానీ తింటే అరుగుతుంది అంటావా ఇప్పుడు నీకు? అడిగంత తింటామా కొద్దిగా అంత చూసిరా డైలాగ్ ఎట్లేస్తుందో చూసిరా సైలెంట్గా. బిర్యానీ చికెన్ ఇప్పుడైతే రోజు చికెన్ మటన్ ఇదే పని, ఇంకా జనాలకి ఏం పని లేదు, తినుడు తాగుడు ఇదే పని. మీరేం అప్పుడు ఊకే పని చేసేది కదా, రోజు పని చేసి తాగుడు మాకు ఎక్కడ మీకు తాగుడు తెలియదు, నాటుకోడు కూడా ఎన్నడో ఒక రోజు కోసుకొని తినేది కదా చుట్టే వచ్చినాడు. ఇప్పుడు మరి రోజు చికెన్ మటన్ అయినాయి జనాలకి. మీది మంచిగుందా మాది మంచిగుందా చెప్పే? అందుకనే బలం బాగుందంట. మీ జనరేషనే మంచిగుంది కదే మా జనరేషన్ కన్నా. నీలాగా గట్టిగా ఉండాలంటే అట్లా తీసుకోవాలన్నమాట నువ్వు. అందుకే తాతలు మోడల్ చెప్తాను అంతే అంటావు. నీకెంతమంది పిల్లలే? మరి అడుగుతాడా జనాలకు చెప్పారా? నేను యూట్యూబ్ చేస్తున్నా కదనే, యూట్యూబ్ లా సబ్స్క్రైబ్ చేసుకోరు మా బుజ్జి అని చెప్పు. సబ్స్క్రైబ్ అను అనే సబ్స్క్రైబ్ అనే అను అంటే అది ఇట పెట్టి చెయ్యి ఇట పెట్టు తింటుంటే ఎట పెడతారు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నవే తింటుంటే ఎట పెడతారు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇట పెట్టు సబ్స్క్రైబ్ చేసుకోవాలను. తిక్కల ముసలి అనుకోవద్దు, తిక్కల ముసలిది కాదే మమ్మ నీకు దగ్గర ఉన్నంత మా దగ్గర చూసిరా. వాళ్ళ యొక్క అమాయకత్వం వాళ్ళ మాటల్లోనే తెలుస్తుంది కదా. మా తాతమ్మ అనమాట, తనతో స్పెండ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి సంక్రాంతి ఫెస్టివల్కి అయితే వచ్చాము. తనని చూడడానికి అని చెప్పేసి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే, మా తాతమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. సో మీకు అందరికీ తనని చూపిద్దాము, తను ఎంత స్ట్రాంగ్ ఉంది అనేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ చెప్పే బాయ్ చెప్పు. బాయ్ చెప్పదు, బాయ్ కూడా చెప్పదండి చెప్పింది వినాలి. మనం చెప్పింది నా వినదు. ఎవరికి రింగాలు రింగమ్మ, దట్ ఈస్ రింగమ్మ.